హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్స్. ఈరోజు పాలతో బీరకాయ కర్రీ నా స్టైల్లో చేసి చూపిస్తాను, వచ్చేసేయండి. బీరకాయలని తీసుకోండి. నేనైతే కేజీ బీరకాయలని తీసుకున్నానండి. వీటిని పీలర్తో ఈ విధంగా పీల్ చేసుకోండి. నిదానంగా పీల్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఈ విధంగా నైఫ్తో ఫైన్గా చాప్ చేసుకోండి. 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకోండి. తాలింపు గింజలు అండి, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి చానాదాలు, అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. కడాయి పెట్టుకోండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. ఉప్పు వేయడం వల్ల బీరకాయలో వాటర్ అనేది ఊరుతుందండి. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా కొంచెం ఎగిరే వరకు గరిటెతో కలుపుకుంటూ బీరకాయలను వేయించుకోండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ తగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. ఒక 10 మినిట్స్ అయినా కర్రీని చక్కగా మూత తీసి ఈ విధంగా మగ్గనివ్వండి. చక్కగా ఉడికిపోతుందండి. బీరకాయ త్వరగానే ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ ఈ విధంగా వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు 1 టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి. నేనైతే టీ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి తగ్గట్టుగా మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. పాలు పోసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అని మీరు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పాలు మొత్తం కూడా కర్రీకి పట్టేలాగా కలుపుకోండి. గరిటెతో కలుపుకోండి. ఈ విధంగా ఉడుకుతుందండి. ఆయిల్ మొత్తం ఈ విధంగా పైన తేలుతుంది అంటే కర్రీ అయిపోయిందని అర్థం అండి. అంతే అండి, చాలా ఈజీగా బీరకాయ కర్రీ